అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హైదరాబాద్ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి, నిజామాబాద్ సిపి గారికి, ఆర్మూర్ ఏసీపీ గారికి, మా భీమ్గల్ సిపి గారికి నమస్కారం. నా పేరు తక్కువ నికేష్. మాది చేంగల్ గ్రామం, భీమ్గల్ మండలం, నిజామాబాద్ జిల్లా. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నాకు ఒక అక్క, ఒక అన్న. మా అక్కకు పెళ్ళి అయిపోయింది. మా అన్న వికలాంగుడు. కుటుంబానికి నేనే ఆధారం. ఇంట్లో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నేను గత సంవత్సరం ఇండియాకి రావడం జరిగింది ఫారెన్ నుండి. నేను వచ్చిన తర్వాత ఒక 4 నెలల క్రితం నేను ఒక ట్రాక్టర్ కొనుక్కొని పంట చేలలో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇలాంటి సమయంలో భీమ్గల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి ప్రోద్బలంతో నా భార్య ద్వారా అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు తీసుకున్న భీమ్గల్ ఎస్ఐ మహేష్ గారు బొదిరే స్వామి గారికి ఒక జీతగాడిలాగా పనిచేస్తూ ప్రతిరోజు నా ఇంటికి తన సిబ్బంది అయినటువంటి కానిస్టేబుళ్లను పంపిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పరువు ప్రతిష్టను దిగజార్చి నన్ను గ్రామంలో నివసించలేకుండా, తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు. నా కుటుంబ పోషణానికి ఉన్నటువంటి నా ట్రాక్టర్ని ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇవ్వకపోతే నిన్ను జైల్లోకి పంపిస్తామని భయపెడుతున్నారు. పోలీసుల వేధింపులు నేను తట్టుకోలేక నేను వేరే గ్రామాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. ఇకనైనా భీమ్గల్ ఎస్ఐ గారు ఇలాంటి ప్రెషర్లు ఆపకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం. దయచేసి ఈ విషయంలో నాకు ప్రెస్ మిత్రులు నాకు కొంచెం సహాయం చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.